సందేహము. సందేహము అంటే ఏంటో తెలుసా? అనుమానము. ఈ అనుమానం అన్నది ప్రతి ఒక్కరి జీవితములో ఒక పెద్ద పీట వేసుకొని కూర్చున్నది. భార్యను అనుమానించే భర్త అయితే, భర్తను అనుమానించే భార్య అయితే, పిల్లలను అనుమానించే తల్లిదండ్రులైతే, అదేవిధంగా ప్రియులారా మనుషులైన వారు, మానవులైన వారు ఒకరికి ఒకరు, ఒకరిని ఒకరు అనుమానించుకుంటున్నారు. అనుమానం అన్నది మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. మనిషిని అనుమానించాడంటే బాగుంది, భార్య భర్తను అనుమానించాడంటే బాగుంది, పిల్లలు తల్లిదండ్రులు అనుమానించారంటే బాగుంది. కానీ మానవుడు, మనిషి అయిన వాడు ఎవరిని అనుమానించటానికి లేకపోతే ఎవరిపైన అనుమానం చూపుతున్నాడో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం గమనిస్తే ప్రియులారా దేవుడి మీద అనుమానాలు ఎక్కువ ఉన్నాయి, యేసుక్రీస్తు మీద అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. మనం గమనిస్తే దేవుడి మీద కూడా అనుమానం వచ్చే విధంగా మనుషులైన వారు ఉన్నారు. ఎలా దేవుని మీద అనుమానం వచ్చిందయ్యా, ఎలా దేవుని మీద అనుమానపడ్డారయ్యా, ఎలా క్రీస్తు మీద అనుమానపడ్డారయ్యా అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇదిగో యేసు తన యొద్దకు వచ్చుట చూచి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వస్తుంటే, తన యొద్దకు వస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏది? లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఎవరో కాదు, ఈ యేసే. ఎవరు పడితే వాళ్ళు కాదు. ఈ యేసే లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఏ పాపాలు? లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల ఏదైనా ఉందంటే, ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు అన్నాడు. మీరు గమనించారా? ప్రారంభమున యేసుపై చాలా నమ్మకం కలిగి, చాలా అనుమానం లేకుండా ఉన్నాడు. కానీ తర్వాత ఏం జరిగిందో చూస్తారు ఒకసారి. మీరు ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో నుండి విని, రాబోవాడవు నీవేనా, నేను మరి ఒకరి కొరకు ఎదురు చూడాలా? ఏమంటున్నాడు యోహాను గారు? ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభుల వారు సూచక క్రియలు, కుంటి వాళ్లకు కాళ్ళు, గుడ్డి వాళ్లకు కళ్ళు, చెవిటి వాళ్లకు చెవులు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. ఇన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని గురించి, ఆ యొక్క సత్యాలను గురించి చెబితే ఏం చేశాడు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు విన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు విని ఏమంటున్నాడు? రాబోవాడవు నీవేనా, నేను మరి ఒకరి కోసం ఎదురు చూడాలా అంటున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పక్క ఊర్లోనే పక్కనే ఉన్నారు. ఏం చేశారు? పక్కనే ఉన్నారు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానును పలకరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాలేకపోయేసరికి, మీరు గమనించారా? తనను చూడటానికి రాలేకపోయేసరికి ఏమంటున్నాడు? రాబోవాడవు నీవేనా, నేను మరొకరి కోసం ఎదురు చూడాలంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఏమొచ్చింది తెలుసా? అనుమానం. ఏమొచ్చింది?
అనుమానం, సందేహం, అనుమానం వచ్చింది. కాబట్టి ఎప్పుడు ప్రారంభంలో ఎలా ఉన్నాడు బాప్తిస్మ యోహాను గారు? అనుమానం లేకుండా. యేసుప్రభు గురించి ఏమైనా అనుమానపడ్డా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతనేనో లేక మరొకరు అన్నాడా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఏలెత్తి చూపించాడు. తరువాత కాలంలో ఏమైపోయాడు? తర్వాత కాలంలో ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఏమన్నాడు తెలుసా? రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కోసం మేము ఎదురు చూడాలా. ప్రభునందు ప్రియులారా, అనుమానపడ్డామనుకో, అనుమానపడుట వలన లేకపోతే అనుమానించట వలన ఎంత నష్టం ఉందో తెలుసా? ఎంత ప్రమాదం ఉందో తెలుసా? ప్రారంభమున అనుమానం లేకుండా, సందేహం లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పాడు. తర్వాత ఏమైపోయింది? సందేహం వచ్చింది. తర్వాత ఏమైపోయింది? అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అనుమానపడ్డాడు. అనుమానపడిన తర్వాత ఏమైపోయాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, పుట్టి ఉండలేదు. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఇక్కడ మనం గమనించారా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు మరి ఎవడు కూడా పుట్టడు, పుట్టలేడు. అదేవిధంగా ఎక్కడ? భూమి మీద స్త్రీలు ఎవరు ఉన్నారు కదా, స్త్రీలు కనిన వారిలో చాలా గొప్పవాడు బాప్తిస్మిచ్చి యోహాను. అయితే పరలోక రాజ్యములో లేకపోతే పరలోకంలో అందరికంటే అల్పుడు ఎవరో తెలుసా? అందరికంటే అల్పుడు ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను గారు. ఇక్కడ మనము కూర్చున్నాం. ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి, ఎప్పుడు? ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ఏదో మన భక్తి, మన శక్తి కొలది, మన భక్తి కొలది మనం దేవుని మాటలు వింటున్నాం. మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలు వింటున్నాం. దేవుని మాటలు విని, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని మరీ తిరిగి తెల్లవారిన తర్వాత మన పనులకు మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మన భక్తి కొలది, మన శక్తి కొలది మనము దేవుని కోసం ఎంతైతే బ్రతకాలో మనం బ్రతుకుతాం. ఏం చేస్తాం? మనం బ్రతుకుతాం. అయితే మనం బ్రతికితే, గమనించారా? మనం బ్రతికితే మనం ఒకవేళ మరణిస్తే ఏం చేస్తే మనం మరణిస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు ముందు సీట్లో ఉంటాడా? ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గారు ముందు సీట్లో ఉంటాడా? మీరు ముందు సీట్లో ఉంటారా? ఎవరుంటారు చెప్పండి? మనం ఏమంటాం తెలుసా? మనం ఏం చెప్తాం తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారే ముందు సీట్లో ఉంటారంటారు. కాదు, బాప్తిస్మమిచ్చి యోహాను కంటే మనమే ఎక్కడుంటాం? ముందు సీట్లో ఉంటాం. కారణం ఎందుకుంటాం ముందు సీట్లో? ఎందుకు ముందు సీట్లో ఉంటాం? ఈ బాప్తిస్మిచ్చి యోహానులా మనం ప్రాణం ఇవ్వలేదు కదా, మనం సమయమే ఇవ్వము, మనం దేవుడికి టైమే ఇవ్వము. దేవుడికి టైం ఇవ్వనటువంటి వాడు ప్రాణం ఇస్తాడంటే నమ్ముతారా? చెప్పండి, నమ్ముతాడా? ఎవరైనా తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాడు బయటున్న వారికి బంగారు హారం దానం చేశాడంటే మీరు నమ్ముతారా? దేవుడికి సమయం ఇవ్వడమే కష్టం. సమయం ఇవ్వడమే కష్టమైతే అలాంటిది దేవుడి కోసం ప్రాణం ఎక్కడిస్తాం చెప్పండి? ఎక్కడిస్తాం? ఇవ్వలేం. దేవునికి ప్రాణం ఇవ్వలేం. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుడి కోసం తల తెంచుకున్నాడు. ఏం చేశాడు? తల తెంచుకున్నాడు. తల తెగ్గొట్టారు. తల తెగ్గొట్టినటువంటి ఇతను హతసాక్షి. దేవుడి కోసం ప్రాణాన్ని అర్పించినవాడు, దేవుడి కోసం ప్రాణాన్ని బలిపెట్టినవాడు. అయితే ఇలాంటి వాడు మనకంటే ఎన్నుకున్నాడా? ఇలాంటి గొప్ప వ్యక్తి మనకంటే పరలోకంలో ఆఖరి సీట్లో ఉన్నాడా? ఇలాంటి వ్యక్తి కంటే మనం గొప్పవాళ్ళమా? ఎస్. అతన్ని అంత అల్పునిగా చేసింది ఏంటో తెలుసా? ఆయనను అంత అల్పుడిగా చేసింది ఏంటో తెలుసా? ఆయనను అంత అల్పుడిగా చేసినది ఒకే ఒకటి, అదే అనుమానం. ఏది? అనుమానం. ఈ అనుమానం అన్నది మనం గమనించారు ప్రియులారా. ఈ అనుమానం అన్నది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారిని ఆఖరి సీట్లోనికి
తీసుకొని వెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? చివరి సీట్లోనికి తీసుకెళ్ళింది, ఆఖరి సీట్లోనికి తీసుకొని వెళ్ళింది, మనకంటే తక్కువనిగా చేసింది. అంత గొప్ప యోహాను గారు, అంత గొప్పవాడు. మీరు గమనించారా? అంత గొప్పవాడు అంత తక్కువవాడు కావడానికి కారణం, అంత తక్కువవాడుగా కావడానికి కారణం ఏంటి తెలుసా? అనుమానం. ఏంటి? అనుమానం. అనుమానం అన్నది, మీరు గమనించారా? అనుమానం అన్నది మనిషిని పరలోకానికి వెళ్ళకుండా చేస్తుంది. దేనికి వెళ్ళడానికి? అనుమానం ఉంటే ఎక్కడ నిలబడలేం. అనుమానం ఉన్నవాడు ఎక్కడ కూడా నిలబడలేడు, దేనిని కూడా స్థిరంగా నమ్మలేడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అనుమానపడ్డాడు. ఏం చేశాడు? అనుమానపడ్డాడు. అనుమానపడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమైపోయాడు? పరలోకములో ఆఖరి సీటులోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరి స్టేజ్లోనికి వెళ్ళిపోయాడు. కారణం, చివరి స్టేజ్లోనికి అతడు వెళ్ళిపోవడానికి కారణం అనుమానమే. ఏది? అనుమానమే ప్రియులారా. మనం ముందుకు చూస్తే ప్రియులారా, మనం గమనిస్తే యేసు ప్రభుల వారి గురించి అనుమానపడ్డారు. అనుమానపడినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే పేతురు. యేసు ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు. దేని మీద? సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద నడుస్తున్న ఈ యేసు ప్రభుల వారిని చూసి మన పేతురు గారు ఏమన్నారు తెలుసా? ప్రభువా, నేను కూడా సముద్రం మీద నడుస్తా. ఎవరు నడుస్తారు? నేను కూడా సముద్రం మీద నడుస్తానంటే, ఓకే రైట్ పేతురు, వచ్చేనాయన అన్నాడు. ఎవరన్నా తెలుసా? వచ్చేసే పేతురు అన్నాడు. అయితే సముద్రం మీద నడిచాడు. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు వేశారు. వేసిన తర్వాత ఏమైపోయింది? దీనికి ఏమొచ్చింది? అనుమానం రాగానే నీళ్ళలో ఏం చేశాడు? మునిగిపోయాడు. ఏం చేశాడు? అనుమానం వచ్చింది. గమనించారా? అనుమానం వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పరలోకంలో చివరికి వెళ్ళిపోయాడు. అనుమానం వచ్చినటువంటి పేతురు గారు ఏమైపోయారు? నీటిలో మునిగిపోయాడు. అదేవిధంగా అనుమానం వచ్చినటువంటి మరొక వ్యక్తిని గురించి మనం చూస్తే ప్రియులారా, మరొక వ్యక్తిని గురించి మనం గమనిస్తే, ఆలోచన చేస్తే గ్రంథంలో నుండి మనం చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా 21, 22, 23 ఇలా ఉంటుంది. ఏముంటుంది తెలుసా? తోమా ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? తోమా. ఎందుకంటే యేసుప్రభు మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత అందరూ యేసుప్రభు లేచాడు, మరణించి లేచాడు అని అందరూ చెబుతున్నటువంటి మాటను తోమా విన్నాడు. తోమా విని ఏమంటున్నాడు తెలుసా? తోమా విని ఏం చెబుతున్నాడంటే, నేను నమ్మను. ఏమంటున్నాడు ఇతను? నేను నమ్మను. అతని చేతి గాయములలో, ఎవరి చేతి గాయాలలో? యేసు చేతి గాయములలో నా వ్రేలు పెడితేనే కానీ నేను ఆయనను నమ్మను. ఆయన గాయాలను నేను చూడాలి, ఆయన గాయాలను నేను చూస్తేనే నేను నమ్ముతా, చూడకపోతే నేను నమ్మను అన్నాడు. అయితే యేసుప్రభు అలానే వచ్చాడు. ఏం చేశాడు? అలానే వస్తే యేసుప్రభుని ఏం చేశాడు? చూశాడు. యేసుప్రభును చూసిన వెంటనే, ఇదిగో తోమా, నా గాయాలు, చేతులలో చేయి పెట్టు, చూడు అన్నాడు. చూశాడు. అందుకే వెంటనే అన్నాడు తెలుసా? నువ్వు అవిశ్వాసివై ఉండకుము, నువ్వు చూసి నమ్మితివి. ఎవరు? నువ్వు చూసి నమ్మావు కాబట్టి చూడక నమ్మిన వారు నీకంటే ధన్యులు. నువ్వు చూసి నమ్మావు తోమా. ఎందుకు? నీలో అనుమానం ఎక్కువ. నీలో అనుమానం చాలా ఎక్కువ ఉంది. అనుమానం ఉంది కాబట్టి నీకంటే ఎవరు గొప్పవాళ్ళు తెలుసా? యేసుప్రభును చూసి నమ్మిన తోమా గొప్పవాడా? యేసుప్రభుని చూడక నమ్మిన మనం గొప్పవాళ్ళమా? చెప్పండి. అపోస్తలులు 12 మంది ఉన్నారు.
ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నప్పటికీ వారు ఎవరిని గురించి మాట్లాడని మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తోమా గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని అందరూ చూశారు. చూసి నమ్మిన మీ అందరికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అనాలా? చూసి నమ్మిన నీకంటే, ఎవరికంటే? చూశావు అయినా నీవు నమ్మడం లేదు, అనుమానం ఉంది. నువ్వు చూశావు తోమా, ఎవరిని? క్రీస్తునైన నన్ను నువ్వు చూశావు. చూసినా నీకేముంది తెలుసా? అనుమానం ఉంది. నీకేముంది? అనుమానం ఉంది. చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మే తరం వస్తుంది. ఈరోజు మనం గమనిస్తే ప్రియరా, మనం చూసి నమ్మామా, చూడక నమ్మామా? ఇక్కడ కూర్చున్నాం మనం అందరం కూడా. చూసి నమ్మాం యేసుప్రభుని. యేసుప్రభుని ఎవరైనా చూసారా? ఎవరైనా? చూడలేదు. యేసుప్రభుని సిలువ వేసింది చూసామా? చూడలేదు. యేసుప్రభు మరణించింది చూసామా? చూడలేదు. యేసుప్రభు తిరిగి లేపబడింది చూసామా? చూడలేదు. యేసుప్రభు కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వడం మనం చూసామా? చూడలేదు. గుడి వాళ్లకు కళ్ళు ఇవ్వడం మనం చూసామా? చూడలేదు. యేసుప్రభుల వారు కన్య మరియ గర్భంలో పుట్టాడని చూసామా? చూడలేదు. అయినా చూడకపోయినా ఏం చేస్తున్నాము? మనము నమ్ముతున్నాము. తోమా మాత్రం చూశాడు కానీ నమ్మలేక పోయాడు. చూశాడు కానీ నమ్మలేదు. ఈరోజు మనం కూడా ప్రియులరా, మనం కూడా గమనిస్తే దేవుడి విషయంలో దేవుడు ఉన్నాడా? ఏమో, ఉండొచ్చు, లేకపోవచ్చు. యేసుక్రీస్తు ఉన్నాడా? ఉండొచ్చు, లేకపోవచ్చు అని ఎన్నో మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, ఈ అనుమానాలన్నవి ఇప్పటివి కాదు. ఈ అనుమానాలన్నవి ఇప్పటివి కాదు. ఒకనాటి కాలంలో కూడా అనుమానపడినట్లుగా మన గ్రంథంలో చూడగలం. గ్రంథాన్ని మనం చూస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషాపాతు యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు, సందేహములను తీర్చుటకు లేవీయులను, యాజకులను, ఇశ్రాయేలీయులలో పెద్దలలో కొందరిని నిర్ణయించెను. మీరు గమనించారా? యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడు తెలుసా? యెరూషలేముకు వచ్చాడు. యెహోషాపాతు యెరూషలేముకు వచ్చినప్పుడు, ఎక్కడికి? యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు తెలుసా? అక్కడ ఎవరున్నారు? సందేహపడేవారు ఉన్నారు. ఎవరున్నారు? సందేహాలు ఉన్నవారు ఉన్నారు. ఎవరి మీద సందేహం? దేవుని మీద, దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద. అందుకే సందేహపడేవారు ఉన్నారు కాబట్టి ఆ సందేహపడేటువంటి వారి సందేహాలను తీర్చాలి. వారి సందేహాలను తీర్చాలంటే ఏం చేయాలి? యెహోషాపాతు గారు ఏం చేసి తెలుసా? యెరూషలేములో, ఎక్కడ? యెరూషలేములో పెద్దలను, అదేవిధంగా యాజకులను, అదేవిధంగా లేవీయులను, పెద్దలు, యాజకులు, లేవీయులు వీరందరినీ కూడా ఏం చేసి తెలుసా? నిర్ణయించాడు. వీరందరిని ఏం చేశాడు తెలుసా? ఏర్పాటు చేశాడు. వీరిని ఎందుకు ఏర్పాటు చేశారంటే, దేవుని మీద ఎవరికైనా అనుమానం ఉందా? మీరు గమనించారా? దేవుని మీద ఎవరికైనా అనుమానం ఉందా? అనుమానం ఉంటే వెంటనే ఏం చేయాలి? ఆ పెద్దల దగ్గరికి, లేవీయుల దగ్గరకు వెళ్ళి, యాజకుల దగ్గరకు వెళ్ళి ఆ అనుమానాన్ని తీర్చుకోవాలి. ఆ అనుమానాలను తీర్చటానికి ఒకనాటి కాలంలో లేవీయులు, యాజకులు, పెద్దలు, లేవీయులు, యాజకులు, పెద్దలు. ఈరోజు దేవుడి మీద, యేసుక్రీస్తు మీద, పరలోకం మీద అనుమానం ఉన్నటువంటి వారి విషయంలో ఏం చేయాలి? ఈరోజు అనుమానపడేటువంటి వారి విషయంలో ఏం చేయాలో మీరు ఒకసారి చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు. ఎక్కడి నుండి? అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు. ఎక్కడి నుండి? అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించినట్లు మీరు కూడా రక్షించండి. సందేహాలు ఉన్నాయి చాలామందికి. ఏమున్నాయి? పరలోక విషయంలో, వాక్య విషయంలో, దేవుడి విషయంలో సందేహాలన్నవి ఉన్నవి. ఈ ఉన్నటువంటి సందేహాలను తీర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? తీర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరికీ కూడా
ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దినాన్న, ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా గమనిస్తే, మీరందరూ కూడా ఆలోచన చేస్తే, సందేహాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. సందేహపడు వారి మీద నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన? అనుమానాలు ఉన్నాయి. వాడింతే, వాడు మారడు, వాడు నమ్మడు, వాడి వల్ల కాదు అంటావా? చెప్పండి, అంటారా? అలా అనకూడదు. ఏం చేయకూడదు? అలా అనకూడదు. సందేహపడు వారి మీద కనికరం చూపాలి. ఏం చేయాలి? సందేహం ఉంది తోమాలో. సందేహం ఉన్నప్పుడు ఏం చేశాడు యేసుప్రభుల వారు? ఆ సందేహాన్ని తీర్చాడు. పేతురులో కూడా సందేహం ఉన్నది. ఆ సందేహాన్ని ఏం చేశాడు యేసుప్రభుల వారు? తీర్చాడు. ఒకనాటి కాలంలో యేసుప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద నడుస్తున్నటువంటి యేసుప్రభుని చూసి వీళ్ళు ఏమన్నారు? దయ్యం వచ్చింది అన్నారు. ఏమన్నారు తెలుసా? దయ్యం వచ్చింది, భూతం వచ్చింది అని అనుమానపడగానే యేసుప్రభుల వారు ఏమో తెలుసా? అయ్యో, సైతానుకు, దయ్యానికి, భూతానికి కాళ్ళు, చేతులు, ఎముకలు, మాంసము వాటికి ఉండదు. ఇదిగో నా చేతులు పట్టి చూడండి అని చెప్పి ఒక చేప ముక్క తిన్నాడు. ఏం చేశాడు? చేప ముక్క తిన్నాడు. ఎందుకు తిన్నాడు? వారిలో అనుమానం ఉంది కాబట్టి అనుమానాన్ని తీర్చాడు. ఒకనాటి కాలంలో దేవుడి మీద అనుమానం ఉంటే యెహోషాపాతు గారు కొంతమందిని అనుమానాలను తీర్చటానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు కూడా పరలోక విషయంలో అనుమాన పడేవారు చాలామంది ఉన్నారు. ఈ అనుమాన పడేటువంటి వారి విషయంలో నువ్వెలా ఉన్నావు? అనుమానాలు తీరుస్తున్నావా? అనుమానాలు తీర్చలేని వారిగా ఉన్నారా? లేకపోతే మీరే అనుమానంతో ఉన్నారా? వాడు ఒకవేళ అనుమానంతో చచ్చాడా, అనుమానంతో మరణించాడా, ఆరని అగ్నిగుండానికి జారిపోతాడు. మీరు కూడా ఒకవేళ అనుమానంతో జీవిస్తున్నారా? మీరు కూడా పరలోకానికి వెళ్ళరు ప్రియులారా. చాలామంది ఎవరు? మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఇటువైపు ఉంటారు, అటువైపు కూడా ఉంటారు. ఎందుకంటే మీ పిల్లలే చాలామంది చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? సార్, మా ఇంట్లో పీర్ల పండుగ టెంకాయ కొట్టుకొని వచ్చాము, మీ ఇంట్లో టెంకాయ కొట్టుకొని వచ్చామని సండే స్కూల్కి వచ్చే పిల్లలే చెప్తున్నారు. ఏమంటున్నారు చెప్పండి? అసలు నువ్వు ఇంతకు నమ్మింది ఏది? ఇంతకి చెప్పండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నాన్నను 2 రోజులు నాన్నని పిలిచి 3వ దినము రొంత నాన్నని పిలవకుండా ఏరోవాడిని పిలిచామనుకో, ఇప్పుడు ఇంట్లో ఉన్న నాయన మీద ఏం చేసినట్లు? నీకేం కలిగినట్లా? చెప్పండి, ఏమొచ్చినట్లు మనకి? మిమ్మల్ని మీ అమ్మోళ్ళు 2 రోజులు అమ్మ అని 3 రోజుల 4 రోజులు, ఒక వారం తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఏరే వాళ్ళని అమ్మ అన్నారు అనుకో, మీకు ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? మీరు కూడా మీకోసం ప్రాణం పెట్టినా, మీకోసం రక్తం కార్చినా, యేసుదేవుని విడిచిపెట్టి మిమ్మల్ని పుట్టించి మీకోసం సృష్టిని చేసిన పరలోకమందున్న తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి మీరు ఏవేవో ఎటువైపు వెళ్ళిపోయారనుకో, వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని తల్లి కాదని మీ మీదే అనుమాన పడితే మీరు బాధపడతారు కదా. మరి దేవుని మీద మీ మీద మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని ఆ పేరుతో పిలుస్తున్నట్టు మీ మీద ఏముంది? అనుమానం ఉంది. ఏముంది? అనుమానం ఉంది. కనుక ప్రియులరా, కాబట్టి ఈ యొక్క దినాన్న మీరు ఎప్పుడైనా గమనించండి. దేవుడు అన్నాడు, అనుమానం లేకుండా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. కాబట్టి లేడు, అంతే. చేసుకోకూడదు, అనుమాన పడకూడదు. ఏం చేయకూడదు? నువ్వు అనుమాన పడ్డావా, నరకానికి దగ్గరున్నావు. నువ్వు అనుమానం లేకుండా ఉన్నావా, పరలోకానికి దగ్గరున్నావు. కాబట్టి ప్రియులారా, అనుమానపడి ఏ చేయ తెలుసా? అనుమానపడి ఆరని అగ్నిగుండానికి జారిపోతారా? లేదా అనుమాన పడుతున్న వారి అనుమానాలను తీర్చి వారిని పరలోకానికి దగ్గర చేస్తారా? నిర్ణయం మీదే. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు. నాయన, మీ మాటలు విన్నాము. విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన స్త్రీలను, పురుషులను మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం నాయన ప్రతిరోజు కూడా మీ వేకువజామునే తండ్రి మీ పాదపద్మములో చెంత చేరి ప్రార్థిస్తున్నాం. మీ మాటలు వింటున్నాం. విన్న మాటలను మా హృదయంలో ఉంచుకున్నటకు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను మీ కృపలో మీరే బలపరచండి. సంఘము నుండి దూర ప్రాంతాలకు వలసకు వెళ్ళిపోయినటువంటి బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. సంఘములో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.